హలో చిట్టి చేతులు, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి చేయి వ్లాగ్స్. ఈరోజు నేను మా మమ్మీ లేనప్పుడు ఎక్కువ చేసుకునే కర్రీ టొమాటో కర్రీ. అది బ్యాచిలర్ స్టైల్లో ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్ చూసేయాలి కదా. అది చూసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టి చేయి వ్లాగ్స్. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ తీసేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్, మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని మంచి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు మంచిగా ఇట్లా ఆవాలు, జీలకర్ర రెండు మంచిగా ఫ్రై చేసుకోండి. అవి మంచిగా వేగిన తర్వాత చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి అవి వేసేసుకున్న తర్వాత, ఎందుకంటే ఆయిల్ వేడి ఉంటుంది కాబట్టి. అవి ఫ్రై కాగానే చిన్నగా, నేను చెప్పిన కదా, చిన్న కట్ చేసుకున్న పొటాటోస్, ఆ తర్వాత కరివేపాకు, ఆ రెండింటిని వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఎట్లా అంటే కొంచెం ఇట్లా మనం పొటాటో పైన స్పూన్తో ఇట్లా ఒత్తి చూస్తే అది కట్ కావాలి. అట్లా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని, ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలంటే నేను ముందే చెప్పిన ఒక టిప్, దానిపైన సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది, అది మా అమ్మమ్మ టిప్. ఆ తర్వాత ఇంగువ వేసేసుకోవాలి, మెయిన్ ఇంగ్రీడియంట్. ఆ తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని జీలకర్ర, మెంతుల పొడి, పసుపు, మసాలా, కొంచెం మిరియాల పొడి. ఇది రెయినీ సీజన్ కాబట్టి మనకి మిరియాల పొడి చాలా ఇంపార్టెంట్. అది కూడా వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసేసుకోవాలి. అది మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక లిడ్ పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ సిమ్లోనే ఉడికిస్తే ఇట్లా అవుతుంది. తీసి చూస్తే బబుల్స్, ఆ ఆయిల్ అనేది పైకి తేలాలి, అయితే సగం ఉడికినట్టు. ఆ తర్వాత మనం కారం గట్టిగా వేసుకోవాలి. బ్యాచిలర్ స్టైల్ అన్నప్పుడు కారం మరి ఇంతే ఉంటుంది. ఆ తర్వాత మంచిగా కలిపేసుకొని ఇక్కడ మన స్టార్ ఇంగ్రీడియంట్స్ రాబోతుంది, గెస్ చేయండి ఏంటో. ఆ తర్వాత ఏమంటారు, మన టొమాటోస్ అనేది మంచిగా ఉడకాలి. ఇది మన స్టార్ ఐటమ్. ఏంటిది? కసూరి మేతి. ఆహా, ఆ ఫ్లేవర్ క్రేజీ ఉంటుంది, మీకు తెలుసు కదా. ఆ కసూరి మేతిని మంచిగా అట్లా కలిపేస్తూ వేసేసుకోవాలి. ఏంటి అట్లా నలిపేస్తుంది అనుకుంటారా? అట్లానే చేయాలి, అదే స్పెషల్. తర్వాత రైస్ తీసేసుకొని వేడి వేడి కర్రీ అట్లా పొగలు వస్తున్నాయి చూసిరా, తీసేసుకొని ఇట్లా మంచిగా కలుపుకొని, ఈమెంది ఇట్లా కలుపుతుంది అనుకోకండి, నాకు నచ్చిన కర్రీస్ ఉంటే నేను ఇట్లా పిచ్చి పిచ్చిగా తినేస్తా. మంచిగా కలుపుకొని అట్లా అమ్మమ్మ పెడతారు చూడండి, ఇట్లా కలుపుకుంటూ ముద్దలు, నాకు అదే గుర్తొస్తుంది తింటుంటే. మమ్మీ లేనప్పుడు అయితే ఇదొక్కటే నాకు చాలా ఇష్టం కర్రీ. ఇట్లా చేసేసుకొని కడుపు నిండా తినేసి అట్లా 2-3 ముద్దలు గట్టిగా మంచిగా, ఇది ఎవరైనా చూస్తే ఎట్లా తింటారా బాబు అని అనుకోకుండా. నాకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మన ప్లేటే చెప్తుంది మనం ఎట్లా తింటున్నామో. సబ్స్క్రైబ్.